అంగేన గాత్రం లౌడేన భోజ్యం. ఎస్, ఇందులో ఇజ్రాయెల్ దేశాన్ని పొగుడుతూ ఇజ్రాయెల్ జిందాబాద్ అంటూ కొంతమంది దేశద్రోహులు, వాళ్ళని దేశద్రోహులని పిలవచ్చు. కొంతమంది బత్తాయిగాళ్ళు, ఆరెంజెస్ ఫెలో, ఇంగ్లాండ్ బూట్లు నాకిన వాడి సంతతి, తెల్లోడి బూట్లు నాకి పెన్షన్తో బతికిన వాడి సంతతి విధవలు కొంతమంది భారతదేశంలో ఉన్నారు. ఇక్కడ మాత్రం ఇరాన్ సుప్రీం లీడర్ ముస్లిం షియా వర్గానికి సంబంధించిన ఆయతుల్లా ఖమేని గారిని యుద్ధంలో చంపేస్తే, ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి అదే మతానికి, అదే షియా వర్గానికి సంబంధించిన ముస్లిమ్స్ బాధపడుతూ కొద్ది చోట్ల ర్యాలీలు చేస్తూ, ఇజ్రాయిల్కి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధానమంత్రి మోదీ గారిని అర్జించడం జరిగింది, ఇరాన్ మీద యుద్ధాన్ని ఆపండి అని. ఎందుకంటే ఒకే మతస్థులు కాబట్టి, షియా వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇరాన్కు జిందాబాద్ చెప్పలేదు, ఇరాన్ దేశభక్తిగా చూపించుకోలేదు. ఆ షియా వర్గానికి సుప్రీం లీడర్ అయినటువంటి, ఒక దేశానికి సుప్రీం లీడర్ అధినేత అయినటువంటి వ్యక్తిని చంపేస్తే బాధతో మాట్లాడిన మాటలు. దేశాన్ని వదిలి ఈ దేశాన్ని కాదని ఇంకో దేశాన్ని జై కొట్టలేదు. కానీ ఇక్కడ ఈ వెధవలు వేరే దేశాన్ని జై కొడతా ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు, పట్టాభిషేకాలు చేస్తూ ఉన్నారు, ఆ దేశపు జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మరి కేంద్రం ఏం చేస్తూ ఉంది? ఇదే కనుక ముస్లింలు చేస్తే ఎంతగా ఎత్తిపోస్తారా మీరు? కేవలం ముస్లింల మీద, ఇస్లాం మీద ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆరెంజెస్ వర్గానికి సంబంధించిన బత్తాయి కొడుకులు విషయాన్ని నూరిపోస్తూ దేశంలో మతమంటలు పెడతా ఉన్నారు. అందులో భాగమే ఇది. మీరు ఫీల్ అవుతున్నారేమో, కడ్బుల్లిగాళ్ళు, మరకలు, తురకలని. ఇజ్రాయెల్ కడ్బుల్లే. కొషర్ అనే విధానంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులు, ఇజ్రాయెల్లో ఒక 75-72% యూదులు ఉన్నారు. ఒక దాదాపు 18% ముస్లింలు ఉన్నారు. ఇతరత్ర క్రిస్టియన్స్ వగేరా కూడా. క్రిస్టియన్స్ చాలా తక్కువ. వాళ్ళు విగ్రహారాధనకు పూర్తి వ్యతిరేకం ఇజ్రాయెల్లో. వాళ్ళ జెండా పట్టుకొని మీరు తిరుగుతున్నారు. ఒరే, మీ ఏ ధర్మం అంటారా? మిమ్మల్ని ఏమని పిలవాలరా? వాళ్ళు సుంతి చేయించుకుంటారా ఇజ్రాయేలీలు? హిందూ మతానికి సపోర్ట్ చేయరు, హిందూ దేవులను ఆరాధించరు, పూజించరు. విగ్రహారాధనకి వ్యతిరేకం. చేయడం కాదు, వ్యతిరేకం. మరి వాళ్ళను ఫాదర్ లాంటి పేరుతో మీ ఫాదర్ను చేసుకొని మీరు వాడికి మొక్కుతా ఉన్నారు. ఇదేం ధర్మం రా? ఏంట్రా మీ ధర్మం?